క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు సువిశేషం మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం ఆలకిస్తూ ఉన్నాం. ఈ సువిశేషంలో మనం మన పరలోకపు తండ్రి ఎంత ప్రేమమయుడో మనము ఆలకిస్తూ ఉన్నాం. ఆయన ఎంత ప్రేమమయుడంటే తన బిడ్డలైనటువంటి మనకు ఏనాడు ఏ లోటు చెయ్యడు. అడిగిన ప్రతివానికి ఇస్తాడు, తట్టిన ప్రతివానికి తెరుస్తాడు, వెదకిన ప్రతివానికి దొరుకుతాడు అని ఈనాటి సువిశేషం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రేమమయుడైనటువంటి ఆ పరలోకపు తండ్రి యొక్క కారుణ్యాన్ని, ప్రేమను, కృపను మనం అర్థం చేసుకొని ఆయనను విశ్వసించి ఆయనకు తగినటువంటి బిడ్డలుగా జీవించడం మనందరి బాధ్యత అని ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మీ పరలోకపు తండ్రి ఎంతో ప్రేమ గలవాడు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ఈ భూలోక తండ్రుల యొక్క ప్రేమను మనకు గుర్తు చేశాడు. మీరు దుర్మార్గులే అయినా, ప్రేమను పాటించని వ్యక్తులే అయినా, మీరు మీ బిడ్డలకు ఏనాడు ఏ లోటు చెయ్యరు. వారిని ప్రేమిస్తారు. వారు రొట్టెనడిగితే రాయిని ఇవ్వరు, చేపనడిగితే పామును ఇవ్వరు. ఏ తండ్రి కూడా తన బిడ్డకు అంత దుర్మార్గంగా ప్రవర్తించి రొట్టెనడిగినప్పుడు రాయి, చేపనడిగినప్పుడు పామును ఇవ్వడు. మరి ఈ లోక సంబంధమైన సాధారణమైనటువంటి మానవ మాతృలు, బలహీనులు, ప్రేమను పాటించడంలో చాలా తక్కువ స్థాయి వారిగా చెప్పబడ్డవారు, స్వార్థమే పరమావధిగా బ్రతికే మానవ మాతృల మధ్య ఉన్న తండ్రులే తమ బిడ్డలకు అంతటి ప్రేమను ప్రదర్శించినప్పుడు ఇక పరలోకపు తండ్రి మీ ఎడల ఎంతటి ప్రేమను కలిగి ఉంటాడో మీరు ఆలోచించండి. కాబట్టి ఆ పరలోకపు తండ్రి యొక్క ప్రేమను మీరు గుర్తించి మీరు కూడా ఆ తండ్రికి తగ్గ బిడ్డలుగా ఈ లోకంలో ఆ తండ్రి ఏ విధమైన ప్రేమను ప్రదర్శిస్తున్నాడో, ఏ విధంగా అతడు ప్రేమే అయి ఉన్నాడో, ఏ విధంగా అతడు తన కారుణ్యాన్ని ప్రదర్శించడానికి ఏనాడు వెనుకాడడం లేదో, ఆ తండ్రి యొక్క బిడ్డలైన మీరు కూడా ఆ విధంగానే ప్రేమ కలిగి జీవించవలసిందిగా ప్రభు ఈనాడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నిజమైన ప్రేమ అంటే ఏమిటి? పూర్వ నిబంధనలో మోషే ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు. ఇదిగో నిన్ను నీవు ప్రేమించుకునినట్లే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పి ప్రేమను గూర్చి మనకు వెల్లడి చేశాడు. ఈనాడు క్రీస్తు ప్రభు ఆ విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇదిగో మోషే ధర్మశాస్త్రం, తోరా చెప్పిన, అదేవిధంగా ప్రవక్తలు, నెబియం, ప్రవక్తల గ్రంథం చెప్పిన, ఇదిగో నీవు ప్రేమ కలిగి జీవించాలనే ప్రబోధించారు. ఈనాడు క్రీస్తు ప్రభు ఆ ప్రేమను ఎలా కలిగి జీవించాలో మనకు చెబుతూ ఉన్నాడు. ఇదిగో ఇతరులు నీకు ఏమి చెయ్యాలని నువ్వు కోరుకుంటావో దానిని నీవు ఇతరులకు చెయ్యి, అదే నిజమైన ప్రేమ అని ఈనాడు మనకి ప్రభు ప్రబోధిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో నిజమైన ప్రేమ ఏమిటి అని అంటే నీ శత్రువును కూడా ప్రేమించడమే నిజమైన ప్రేమ. నీకు కీడు చేస్తుంటే ఆ కీడును పట్టించుకోకుండా ఎదురు నీవు ప్రేమతో మేలు చెయ్యడమే నిజమైన ప్రేమ. ఆ విధమైన ప్రేమను నువ్వు పాటించాలి. సాధారణంగా తనకు మేలు చేసేవాడికి తిరిగి పాపాత్ములు కూడా మేలు చేస్తారు కదా. కానీ నీవు నీ శత్రువును కూడా ప్రేమించి నీకు కీడు చేస్తున్న వాడికి తిరిగి మేలు చెయ్యడమే నిజమైన ప్రేమ అని ప్రభు మనకి ప్రబోధించాడు. ఆ పరలోక తండ్రి బిడ్డలుగా, ఆ ప్రేమమయుని యొక్క బిడ్డలుగా మనం కూడా ఈ లోకంలో ప్రేమను పాటించి మనము ఆ తండ్రిని మహిమపరిచే వ్యక్తులుగా, ఆ తండ్రికి గౌరవాన్ని చేకూర్చే వ్యక్తులుగా జీవించాలని నేటి సువిశేషం మనల్ని కోరుతూ ఉంది. ఆ ప్రేమ కరుణలు మన జీవితంలో పాటించి ప్రధాన ఆజ్ఞలైనటువంటి ప్రేమ కరుణలను మనము మన జీవితంలో పాటించి ఇతరుల ఎడల మనము ప్రేమను క్రియల రూపంలో ప్రదర్శించి ఆ పరలోక తండ్రికి తగ్గ తనయులుగా మనల్ని మనం రూపొందించుకుందాం. మన జీవితాలను ధన్యం చేసుకుందాం. అంతటి శక్తిని మనకు ప్రసాదించమని ఆ ప్రభువుని ప్రార్థించుకుందాం. ఆ చల్లని ప్రభువు, ఆ కారుణ్యమూర్తి, ప్రేమమయుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక. ఆమెన్.